ఈరోజు వాక్య ధ్యానాంశం. సువార్త మనుష్యులను మార్చగలదా? అమెరికా దేశమందు ఓ ప్రసిద్ధిగాంచిన సువార్త కుడికలో మాట్లాడిన అనంతరం ఓ నాస్తికుడు ఆయన యొద్దకు వచ్చాడు. మీరు బోధించే సువార్త కంటే నేను నమ్మిన నాస్తిక సిద్ధాంతమే గొప్పదని నిరూపిస్తాను. మీరు ఈ సవాళ్ళను అంగీకరిస్తారా? మీరు అంగీకరించినట్లయితే ఆ చర్చా సమావేశమునకు మరియు పబ్లిసిటీకి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను. అందుకు సిద్ధమేనా అని నాస్తికుడు ఆ దైవజనునికి సవాలు విసిరాడు. అందుకు జవాబుగా సువార్తికుడు ఇలా నేను ఒక షరతు మీద నీ సవాలు నేను అంగీకరిస్తాను. అదేమనగా, నీవు నమ్మిన నాస్తిక సిద్ధాంతం వలన, నీ బోధ వలన బ్రతుకును మార్చుకుని బాగుపడిన 50 మందిని ఆ సమావేశముకు తీసుకుని రావలెను. నేను ప్రకటించే ఈ సువార్తను బట్టి మారిన వారిని 100ల కొలదిగా నేను తీసుకుని వస్తాను. అందుకు సమ్మతమైతే నేను నీ సవాల్ను అంగీకరిస్తాను అని అంటుండగా నా నాస్తికుడు చప్పుడు చేయకుండా మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. అవును, మానవ సిద్ధాంతాలు, మనిషి నిర్మించుకున్న మతాలు పాపి అయిన మనిషిని పరిశుద్ధునిగా తీర్చలేవు. పాపపు కోరల్లో బంధించబడిన మనిషిని విడిపించలేవు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగము ద్వారానే మనము పాప క్షమాపణ పొంది ఆయన అనుగ్రహించే శక్తి ద్వారానే పాపముపై విజయము పొందగలము. ఆ నాస్తికుడు అనుకున్నాడు తన నాస్తిక బోధే చాలా శక్తిగలదని, కానీ అది పాడైపోయిన ఏ ఒక్కరిని బాగు చేయలేదని, పరిశుద్ధునిగా తీర్చలేదని గ్రహించి మౌనంగా వెళ్ళిపోయాడు. కానీ బైబిల్ నందు లేవి అనే సొంకపు గుర్తుదారుడు డబ్బు సంపాదనలో పడి సొంకరిగా గబ్బు పనులు చేస్తూ అశాంతితో జీవిస్తూ ఉండగా అతన్ని ప్రభు అయిన యేసు చూచి నన్ను వెంబడించు అని చెప్పగా ఆయన మాటలలో శక్తికి ఆ లేవి పూర్తిగా లోబడి తన అక్రమ సంపాదన విడిచి ప్రభు ద్వారా మార్పు చెందినవాడిగా జీవించాడు. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.